Hi everyone, this is Surya Fantesh. Currently, I'm a PhD student at IIT Kanpur. So today we will discuss about ఈ రోజు మనం చాప్టర్ 1 ఎలక్ట్రిక్స్ 12th క్లాస్ ఎన్సీఆర్టీలో చాప్టర్ 1 ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో గోయింగ్ టు ఇంట్రడక్షన్. సో మనం చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసా ఉంటాం. ఆల్ ఆఫ్ us ఎక్స్పీరియన్స్ సీయింగ్ ఎ స్పార్క్ అండ్ హీరింగ్ ఎ క్రాకెల్ వెన్ వి టేక్ ఆఫ్ అవర్ సింథటిక్ క్లోత్స్ ఆర్ స్వెటర్. సో మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాం. సడన్ గా షాక్ కొట్టడం, లైక్ మన మామూలుగా దువ్వెనతో మామూలుగా హెయిర్ కోమ్ తో మామూలుగా దువ్వినప్పుడు పేపర్ దగ్గరగా పెట్టినప్పుడు అవి అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. పర్టికులర్లీ ఇన్ డ్రై వెదర్ హ్యావ్ యూ ట్రైడ్ టు ఫైండ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఫినామినా. అనదర్ కామన్ example of electric discharge is the lightning that we see in the sky during the thunderstorms. సో ఈ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ మనం జనరల్ గా ఏంటంటే ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు, మనం థండర్ స్టార్మ్ వచ్చినప్పుడు స్కై లో చూస్తూ ఉంటాం కదా. అదేంటంటే నథింగ్ బట్ డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ మాట. సో we also experience the sensation of electric shock while opening the door of car or holding the iron bar after sliding from the seat. సో ఇవన్నీ మనం ఎలక్ట్రిక్ షాక్స్ ఇలా అబ్జర్వ్ చేస్తుంటాం అన్నమాట ఇలాంటి అన్ని కేసుల్లో. సో ద రీజన్ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్ ఈస్ డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్. దీనికి రీజన్ ఏంటంటే డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ అన్నమాట. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి అని మనం తర్వాత కనుక్కుందాం, డిఫైన్ చేసుకుని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఎలక్ట్రిక్ చార్జెస్. సో through our body, so which were accumulated due to the rubbing of insulating surfaces. సో ఎప్పుడు అక్యుములేట్ అవుతాయంటే ఇన్సులేటింగ్ సర్ఫేసెస్ రబ్ చేసుకున్నప్పుడు అక్యుములేట్ అవుతాయి. చూద్దాం డీటెయిల్. You might have also heard that this is due to generation of static electricity. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ స్టాటిక్ అంటే ఏంటి? కదలకుండా ఉంటాం అన్నమాట స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. అసలు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి చూద్దాం. సో ఇది కూడా మనం తెలుసు మాట. ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి మీరు వినుంటారు, లైక్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇవన్నీ టర్మ్స్ అనేవి మీకు డీటెయిల్ గా నెక్స్ట్ పేజ్ లో ఈచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఈస్ చార్జ్, వాట్ ఈస్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. దిస్ ఈస్ ప్రిసైజ్లీ టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ అండ్ నెక్స్ట్ చాప్టర్. సో ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి ఈ చాప్టర్ నెక్స్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. స్టాటిక్ మీన్స్ ఎనీథింగ్ దట్ డస్ నాట్ మూవ్ ఆర్ చేంజ్ విత్ టైం. సో స్టాటిక్ మీన్ అంటే ఏది మూవ్ అవ్వదు. సో ఎనీథింగ్, ఏ వేరియబుల్ అయినా సపోజ్ డస్ నాట్ మూవ్ ఆర్ టైం వెళ్ళగొలది, టైం పాస్ అయ్యగొలది చేంజ్ అవ్వదన్నమాట అది. ఓకే, దాని స్టాటిక్ అంటాం. ఎలక్ట్రోస్టాటిక్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్ అరైజింగ్ ఫ్రమ్ ద స్టాటిక్ చార్జెస్. చార్జ్ ఉంది, ఆ చార్జ్ మూవ్ అవ్వట్లేదు, సమ్ ప్లస్ క్యూ చార్జ్ ఉంది, టైం బట్టి వేరీ అవ్వట్లేదు. సో స్టాటిక్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే దేని అంటారు? ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే దట్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ ఫోర్సెస్. సో ఎప్పుడైతే మూవ్ అవ్వకుండా చార్జెస్ ఎలా ఉన్నాయి, వాటి మీద ఫోర్స్, ఫీల్డ్స్ ఎలా ఉంటాయి, పొటెన్షియల్స్ ఎలా ఎరేజ్ అవుతాయి ఫ్రమ్ స్టాటిక్ చార్జెస్, దాన్ని ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. సో ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఏంటి అసలు? హిస్టారికల్లీ క్రెడిట్ ఆఫ్ డిస్కవరీ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ అంబర్ రబ్డ్ విత్ వూల్ ఆర్ సిల్క్ క్లాత్. ఓకే, అంబర్ అనేది వూల్ ఆర్ సిల్క్ క్లాత్ తో రబ్ చేసినప్పుడు అట్రాక్ట్స్ లైట్ ఆబ్జెక్ట్స్, గోస్ త్రూ ద టేల్స్ అండ్ మిలిటియస్ అండ్ గ్రీస్ అరౌండ్ 600 BC. The name electricity is coined from the Greek word. సో ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీక్ నుంచి వచ్చింది. ఎలాగంటే ఎలక్ట్రాన్ మీనింగ్ ద అంబర్. Many such pairs of materials were known as which are rubbing could attract the light objects like straw, balls and bits of papers. మీరు చూసే ఉంటారు. మీ కోంబు కూడా, ప్లాస్టిక్ కోంబు కూడా, లైక్ మీకు కోమింగ్ చేసుకుని దాన్ని పేపర్ దగ్గర తీసుకుంటే అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సీని అబ్జర్వ్ చేస్తుంటారు. సేమ్ థింగ్ అన్నమాట ఈ కూడా. It was observed that if two glass rods rubbed with wool or silk cloth. సో ఏం అబ్జర్వ్ చేశారంటే, సపోజ్ ఇఫ్ టూ గ్లాస్ రాడ్స్ రబ్డ్ విత్ వూల్ అంటే తెలుసు కదా, వూల్ అండ్ సిల్క్ క్లాత్ ఆర్ బ్రాట్ టు క్లోజ్ ఈచ్ అదర్, దే రెపల్ ఈచ్ అదర్. అవి రెపల్ అవుతున్నాయి అన్నమాట. ఎందుకు అవుతున్నాయి? ఇది జస్ట్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది ఎందుకు అవుతుందో తర్వాత డీటెయిల్ గా మనం దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఓకే, ద స్ట్రాండ్స్ ఆఫ్ టూ వూల్ పీసెస్ ఆఫ్ క్లోత్ విత్ విచ్ రాడ్స్ వర్ రబ్ ఆల్సో రిపల్ ఈచ్ అదర్. ఇలా చేసినా గానీ అది రిపల్ అవుతుంది. హౌఎవర్ ద గ్లాస్ రాడ్ అండ్ వూల్ అట్రాక్ట్ విత్ ఈచ్ అదర్. సో గ్లాస్ రాడ్ వూల్ తీసుకుంటే మాత్రం అట్రాక్ట్ అవుతున్నాయి. సిమిలర్లీ టూ ప్లాస్టిక్ రాడ్స్ రబ్డ్ విత్ క్యాట్స్ ఫర్ రిపల్డ్ ఈచ్ అదర్. సో టూ ప్లాస్టిక్ రాడ్స్ కూడా
rubbed with a cat's fur, repelled with each other. So figure 1.1b కనబడుతుంది. 1.1b ఇది ప్లాస్టిక్ రాడ్, సిల్క్, ఇది సిల్క్. ఈ రెండు రిపల్ ఈచ్ అదర్ ఏంటంటే ఇక్కడ నెగిటివ్ చార్జ్, ఇక్కడ నెగిటివ్ చార్జ్. సో అసలు చార్జ్ అనేది ఫస్ట్ డిఫైన్ చేసి ఇందులోకి వద్దాం మనం. ఇక్కడ ప్లస్ సైన్ ఎందుకు ఇచ్చాం, మైనస్ సైన్ ఎందుకు ఇచ్చాం అనేది మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. సో బట్ అట్రాక్టెడ్ ద ఫర్. ఆన్ అదర్ హ్యాండ్ ద ప్లాస్టిక్ రాడ్ అట్రాక్ట్స్ ద గ్లాస్ రాడ్. ఈ ప్లాస్టిక్ రాడ్ ఉంది కదా, కానీ గ్లాస్ రాడ్ ని ప్లాస్టిక్ రాడ్ అట్రాక్ట్ చేస్తుంది వెన్ వి రబ్డ్ విత్ సిల్క్ థ్రెడ్. ఓకే, ఫిగర్ 1.1c. అండ్ రిపల్ ద సిల్క్ ఆర్ వూల్ విత్ ద గ్లాస్ రాడ్ రబ్డ్. సో కానీ గ్లాస్ రాడ్ రబ్డ్ విత్ సిల్క్, అది రబ్ చేసిన తర్వాత అదేమంతా రిపల్ చేస్తుంది అనమాట. సో ద గ్లాస్ రాడ్ రిపల్స్ ద ఫర్. These seemingly simple facts were established from the years to effort the careful experiments. ఇవన్నీ ఇలా అబ్జర్వ్ చేస్తా ఉంటున్నారు అన్నమాట చాలా వరకు. సో ఇది అలా సెంచరీస్ వరకు, అలా కొన్ని నెంబర్ ఆఫ్ డెకేడ్స్ వరకు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా ఉన్నారు. దీనికి ఏంటి ఫైనల్ గా అనేది తర్వాత అలా ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ సైన్స్ అలా డెవలప్ అవుతూ వచ్చిందన్నమాట. సో ఇట్ వాస్ కంక్లూడెడ్ ఆఫ్టర్ కేర్ఫుల్ స్టడీస్ బై డిఫరెంట్ సైంటిస్ట్. సో ప్రోగ్రెస్ అవుతా ఉంది అలాగా. ఫైనల్ గా ఏం కంక్లూడ్ చేశారు సైంటిస్టులు చూద్దాం. దేర్ వాజ్ ఓన్లీ టూ కైండ్స్ ఆఫ్ అన్ ఎంట్రీ విచ్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ చార్జ్. ఎలక్ట్రిక్ చార్జ్ అనేది ఒకటి ఉంటది. ఓకే, టూ కైండ్స్ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది ఎలక్ట్రిక్ చార్జ్. ఓకే, we say that the bodies like glass, plastic rod, silk, fur, pith balls are electrified. సో మనం ఇప్పుడు ఏమవుతున్నాయంటే గ్లాస్, ప్లాస్టిక్ రాడ్స్, సిల్క్, ఫర్, పిత్ బాల్స్ ఇవన్నీ ఎలక్ట్రిఫై అవుతాయి అన్నమాట. దే అక్వైర్ అండ్ ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ రబ్బింగ్. సో అవి అక్వైర్ అవుతాయి. సో ఈ రబ్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ చార్జ్ అయ్యి పాజిటివ్ అవుతాయి, నెగిటివ్ అవుతాయి. నెక్స్ట్ అసలు ఏంటి పాజిటివ్ నెగిటివ్ అంటే ఏంటి తర్వాత చూద్దాం. దేర్ ఆర్ టూ కైండ్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ వీ కెన్ ఫైండ్. లైక్ చార్జెస్ రిపల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. పాజిటివ్ నెగిటివ్ అనే ఉండవు. లైక్ చార్జెస్ రిపల్. సపోజ్ మైనస్ దానికి మైనస్ అయిన అనుకున్నావు నువ్వు. సో లైక్ ఇదే కాన్సెప్ట్ అనమాట. చార్జెస్ అనే పాజిటివ్ నెగిటివ్ అనే మన కన్వెన్షన్. ఓకే, కానీ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళు అబ్జర్వ్ టూ కైండ్స్ ఆఫ్ ఎలక్ట్రిఫికేషన్ అవుతుంది. అదేంటంటే లైక్ చార్జెస్ అనేవి రిపల్ అవుతాయి, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అట్రాక్ట్ ఈచ్ అదర్. The property which differentiates two kind of charges is called polarity of charge. సో ఈ రెండు కైండ్ ఆఫ్ చార్జెస్ ని డిఫర్ చేసేది ఏంటంటే పొలారిటీ ఆఫ్ చార్జ్ అని. ఓకే, when a glass rod is rubbed with silk, the rod acquired one kind of charge. సో గ్లాస్ రాడ్ అనేది సిల్క్ తో రబ్ చేస్తే ఆ గ్లాస్ అనేది the rod acquires one kind of charge and the silk acquires the second kind of charge. సో అట్రాక్ట్ అవుతున్నాయి కదా, సిల్క్ రాడ్ ని గ్లాస్ తో రబ్ చేస్తే సిల్క్ అది అట్రాక్ట్ అవుతున్నాయి అంటే గ్లాస్ అనేది వన్ కైండ్ ఆఫ్ చార్జ్ ఉంటుంది. సపోజ్ గ్లాస్ అనేది ప్లస్ వస్తే సిల్క్ మైనస్ ఇవ్వచ్చు, సిల్క్ ప్లస్ వస్తే గ్లాస్ మైనస్ ఇవ్వచ్చు. సో ఈ రెండు ఆపోజిట్ కాబట్టి అట్రాక్ట్ అవుతున్నాయి. మనకు తెలిసింది ఏంటంటే అట్రాక్ట్ అవుతున్నాయి అంటే రెండింటికి ఆపోజిట్ చార్జ్ ఉంటుంది. కన్వెన్షన్ ఎలా ఫాలో అవుతాం ఫ్యూచర్ లో చూద్దాం మనం. ఓకేనా, సిల్క్ acquires the second kind of charge. This is true for any pair of objects that are rubbed to be electrified. సో ఈ కాన్సెప్ట్ అనేది ఎనీ పేర్. సో నెగిటివ్ పాజిటివ్, సో అట్రాక్ట్ అవుతున్నాయా లేకపోతే రిపల్ అవుతున్నాయా దాన్ని బట్టి ద సేమ్ కైండ్ ఆఫ్ చార్జ్ లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ చార్జ్ అనేది కాన్సెప్ట్. ఎవ్రీథింగ్ ఇట్ విల్ అప్లై టు ఎవ్రీథింగ్ అన్నమాట. నౌ ఇఫ్ యూ ఆర్ ఎలక్ట్రిఫైడ్ ద గ్లాస్ రాడ్ బ్రాట్ టు ద కాంటాక్ట్ ఇన్ సిల్క్, వెన్ ఇట్ వాస్ రబ్డ్ దే నో లాంగర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సో నౌ ఇఫ్ ద ఎలక్ట్రిఫైడ్ గ్లాస్ రాడ్ బ్రాట్ టు కాంటాక్ట్ with silk with which it rubbed, they no longer attract each other. They also do not attract or repel other objects. They do not as they being electrified. So they also do not attract or repel each other light objects because they do not electrified. So thus the charges acquired after rubbing are lost when charged bodies are brought in contact. సో ఇప్పుడు చార్జెడ్ బాడీస్ ఇన్ బ్రాట్ ఇన్ కాంటాక్ట్, ఇది మళ్ళీ బ్రాట్ కాంటాక్ట్ చేస్తే ఏమవుతాయి అంటే ప్లస్ మైనస్ ఉన్నాయి అనుకో, మళ్ళీ రబ్ చేస్తే చార్జెస్ అక్వైర్డ్ ఈస్ గాన్ అనమాట, వెళ్ళిపోతాయి. అప్పుడు ఏముండదు అనమాట. వెన్ కెన్ యూ కంక్లూడ్ ఫ్రమ్ దీస్ అబ్జర్వేషన్స్? ఇట్ టెల్స్ దట్ అన్లైక్ చార్జెస్ అక్వైర్డ్ బై ద ఆబ్జెక్ట్స్, న్యూట్రలైజ్ ఆర్ nullify each other effect. సో అన్లైక్ చార్జెస్ అక్వైర్డ్ బై ద ఆబ్జెక్ట్స్ ఏం చేస్తాయని న్యూట్రలైజ్ అండ్ నలిఫై చేస్తాయి అనమాట. Therefore, the charges were named as positive and negative by the American scientist Benjamin Franklin. In first time, ఈ చార్జెస్ పాజిటివ్, ఈ చార్జెస్ నెగిటివ్ అని కన్వెన్షన్ తీసుకొచ్చారు బెంజమిన్ ఫ్రాంక్లిన్. బై ద కన్వెన్షన్
చార్జెస్ ఆన్ ద గ్లాస్ రాడ్ క్యాట్ ఫర్ ఈస్ కాల్డ్ ద పాజిటివ్. దీని పాజిటివ్ అనుకున్నాం. చార్జెస్ ఆన్ గ్లాస్ ఆర్ రాడ్ ఆర్ క్యాట్స్ ఫర్ ఈస్ పాజిటివ్ అండ్ దట్ ఆన్ ద ప్లాస్టిక్ రాడ్ అండ్ సిల్క్ టర్మ్డ్ as నెగిటివ్. సో ప్లాస్టిక్ రాడ్ సిల్క్ మీద ఉన్నదాన్ని నెగిటివ్ అని తీసుకుని, గ్లాస్ రాడ్ క్యాట్స్ ఫర్ ఉన్నది పాజిటివ్ అని తీసుకున్నాడు. ఇట్ ఈస్ సెడ్ if an object possesses an electric charge, it's said to be electrified or charged. When it has no charge, it's said to be electrically neutral. So charge ఉంటే అది electrified charged అంటాం, చార్జ్ లేకపోతే అది electrically neutral అంటాం అన్నమాట. ఓకే, సింపుల్ ఆపరేటర్స్ ఉంటుంది అన్నమాట. సింపుల్ ఆపరేటర్స్ టు డిటెక్ట్ ద చార్జ్, a simple operator to detect the charge on a body is the gold leaf electroscope. So gold leaf electroscope అనేది ఉంటుంది, అది simple object to gold leaf electroscope, simple object to detect the charge. It consists of vertical metal rod household in a box and two thin gold leaves attached to its bottom. When a charged object touches the metal knob at the top of the rod, the charge flows on the leaves and they diverge. The degree of divergence is indicated amount of charge. So ఎంత సో ఇది ఉంది, మెటల్ నాబ్ ఉంది, ఇది రబ్బర్, ఇది గోల్డ్ లీవ్స్. సో ఇప్పుడు ఏంటంటే అది ఏమన్నాడు, ఇప్పుడు కన్సర్న్ వెర్టికల్ మెటల్ రాడ్ హౌస్డ్ ఇన్ ఏ బాక్స్ విత్ థిన్ గోల్డ్ లీవ్స్ అటాచ్డ్ టు ఇట్స్ బాటమ్. థిన్ గోల్డ్ లీవ్స్ అటాచ్డ్ టు ఇట్స్ బాటమ్. ఓకే, వెర్టికల్ రాడ్ మాట. సో when a charged object touches the metal knob at the top of the rod. సో ఏదైనా చార్జ్, ఇది మెటల్ నాబ్ ఉంటుంది, ఈ మెటల్ నాబ్ ని ఏదైనా టచ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, when a charged object touches the metal knob at the top, the charge flow అవుతుంది అనమాట. అండ్ లీవ్స్ ఫ్లోస్ ఆన్ ద లీవ్స్ అండ్ దే డైవర్జ్ అవుతాయి లీవ్స్. ఓకే, ఇలా డైవర్జ్ అవుతాయి లీవ్స్. సో అయినప్పుడు అది ఎంత ఫార్ అవే డైవర్జ్ అవుతాయో డిగ్రీ ఆఫ్ డైవర్జెన్స్ ఏం చెప్తుంది అంటే దాని ఇండికేటర్ అమౌంట్ ఆఫ్ చార్జ్. ఇప్పుడు ఎక్కువ డైవర్జ్ అయితే ఎక్కువ చార్జ్ ఉన్నట్టు. Try to understand why material body acquires charge. So you know that all matter is made up of atoms. So దీని మాలిక్యులర్ లెవెల్ నుంచి ఎలా చూడాలి మనకి చెప్తున్నాడు. మనకి ఏంటంటే try to understand why the material bodies acquires charge. You know that all matter is made up of atoms and molecules. Although normally the materials are electrically neutral, they do not contain charges. So materials and electrical గా న్యూట్రల్ ఉన్నాయి, they usually అవి చార్జెస్ ఉండవన్నమాట. బట్ their charges are exactly balanced forces that hold the molecules together, forces that are holds atom together in the solid. సో అందులో చార్జెస్ ఉండవని కాదు, మైనస్ ప్లస్ ఉంటాయి. సో ఎన్ని మైనస్ అన్ని ప్లస్లు ఉండటం వల్ల అది న్యూట్రల్ అయిపోద్ది అన్నమాట ఆ బాడీ అనేది. ఓకే, an adhesive force of glue or forces associated with the surface tension are basically electrical in nature. So the adhesive forces ఉంటాయి కదా of glue and forces associated with surface tension are basically electrical in nature, arising from the forces between charged particles. So అవి between two charged particles వల్ల ఫోర్స్ అరైజ్ అవుతుంది. Thus electric force is all pervasive and it encompasses almost in each and every field associated with our life. It is therefore essential we learn about that force. సో ఆ ఫోర్స్ సో మనకి మన డైలీ లైఫ్ లో మనం చూస్తూ ఉంటాం ఈ టైప్ ఆఫ్ ఫోర్సెస్. సో దానివల్ల మనం చదవడం చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవడం. సో టు ఎలక్ట్రిఫై ద న్యూట్రల్ బాడీ వీ నీడ్ ఏ యాడ్ ఆర్ రిమూవ్ వన్ కైండ్ ఆఫ్ చార్జ్. సో ఏదో ఒకటి, సపోజ్ న్యూట్రల్ బాడీ ఉంది, మూడు మైనస్లు 3 ప్లస్లు ఉన్నాయి, ఇది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. సో మనం దీన్ని ఏం చేయాలి, వీ నీడ్ టు యాడ్, సపోజ్ మైనస్ యాడ్ చేయొచ్చు ఆర్ ఉన్న మైనస్ ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు, అయితే ప్లస్ యాడ్ చేయొచ్చు ఇంకో చార్జ్, లేకపోతే ఉన్న ప్లస్ నే రిమూవ్ చేస్తే అది దీనికి నెట్ ఛార్జ్ వస్తుంది. సపోజ్ 3 మైనస్ నుండి 3 ప్లస్ న్యూట్రల్ గా ఉంది, ఒక మైనస్ తీసాం అనుకో, 3 ప్లస్ లో ఒక మైనస్, ఈ 2 క్యాన్సిల్ అయ్యి ఎక్స్ట్రాగా పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సపోజ్ అదే ప్లస్ తీసాం అనుకో, ఇది మళ్ళీ నెగిటివ్ ఛార్జ్ అయిపోతుంది. అదే అంటున్నారు. వెన్ వీ సే దట్ బాడీ ఈస్ చార్జ్, వీ ఆల్వేస్ రిఫర్ టు దిస్ ఎక్సెస్ ఛార్జ్ ఆర్ డెఫిషియట్ ఆఫ్ ఛార్జ్. సో ఎక్కువ ఛార్జ్ అయినా ఉండదు, తక్కువ ఛార్జ్ అయినా ఉండదు. ఇన్ సాలిడ్ సమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ బీయింగ్ ద less tightly bound in the atom. సో ఆటమ్ లో న్యూక్లియస్ ఉన్న న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుంది కాబట్టి, సో కొన్ని ఆటమ్స్ లో ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి లైట్ గా బౌండ్ అయి ఉంటాయి అన్నమాట. సో లైట్ గా బౌండ్ అయి ఉంటాయి. సో ఇన్ ద ఆటమ్ ఆర్ ద చార్జెస్ విచ్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ బాడీ టు అదర్. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల దానికి బాడీకి చార్జ్ వస్తుంది అనమాట. ఏ బాడీ కెన్ thus be charged positively by losing of some electrons. So
సపోజ్ ఎలక్ట్రాన్ లూజ్ అయింది అనుకో ఆటం నుంచి, దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది అంతే కదా, ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి. నెగిటివ్ ఛార్జ్ అని కాదు, ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే దాని పాజిటివ్ ఛార్జ్ అని మనం అనుకుంటున్నాం. సిమిలర్లీ ఏ బాడీ కెన్ చార్జ్ నెగిటివ్లీ బై గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇది గుర్తుపెట్టుకోండి. సో బాడీ లూజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని అయితే బాడీ పాజిటివ్ ఛార్జ్ అవుతుంది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే అది నెగిటివ్ ఛార్జ్ అవుతుంది, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. వెన్ వీ రబ్ ద గ్లాస్ రాడ్ విత్ సిల్క్, సమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద రాడ్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద సిల్క్. సో ఇప్పుడు ఏంటంటే గ్లాస్ రాడ్ సిల్క్ తో రబ్ చేసినప్పుడు ఏమన్నా సమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ద రాడ్ అనేవి ఏమున్నాయి, సిల్క్ ట్రాన్స్ఫర్ అయినాయి. ఇప్పుడు రాడ్ నుంచి ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయినాయి, సో రాడ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సిల్క్ క్లోత్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ వచ్చినాయి సిల్క్ క్లోత్, సో సిల్క్ క్లోత్ నెగిటివ్ అవుతుంది. సో దే అట్రాక్ట్ విత్ ఈచ్ అదర్. నో న్యూ చార్జ్ ఇస్ క్రియేటెడ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ రబ్బింగ్. సో కొత్త చార్జ్ ఏం క్రియేట్ అవ్వలేదు, ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ దానికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి కాబట్టి ఇది పాజిటివ్ చార్జ్, ఇది నెగిటివ్ చార్జ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్ గా సిస్టమ్ తీసుకుంటే ఇక్కడైతే ఎంత ట్రాన్స్ఫర్ అయిందో ఎలక్ట్రాన్స్ ఇక్కడికి అంతే నెగిటివ్ చార్జ్ వచ్చింది. కాబట్టి ఓవరాల్ గా సిస్టమ్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రికల్లీ న్యూట్రల్. ఓకే, ఆల్సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఈస్ వెరీ స్మాల్ ఫ్రాక్షన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చాలా తక్కువ ఫ్రాక్షన్ ఉంటుంది అనమాట దీంతో కంపేర్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద మెటీరియల్ బాడీ. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్స్. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అంటే మీకు అర్థమైంది, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే కాన్సెప్ట్. సో నెక్స్ట్, సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది అర్థమైంది. నెక్స్ట్ ఏంటంటే కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. కండక్టర్స్ అంటే ఏంటి, ఇన్సులేటర్స్ అంటే ఏంటి? సమ్ సబ్స్టెన్సెస్ రెడీలీ అలో పాసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ దెమ్, అదర్స్ డు నాట్. దోస్ విచ్ అలో ఎలక్ట్రిసిటీ పాస్ త్రూ దెమ్ ఆర్ ఈజీలీ ఆర్ కాల్డ్ కండక్టర్స్. కొన్ని సబ్స్టెన్స్ రెడీలీ అలో ద పాసేజ్, కొన్ని సబ్స్టెన్స్ ఎలక్ట్రిసిటీని ఈజీగా పాస్ చేసుకుంటాయి వాట్ త్రూ ద బాడీ ఆ మెటీరియల్ ద్వారా, వాటిని ఏమంటాం అంటే కండక్టర్స్ అంటాం. దోస్ విచ్ అలో ద ఎలక్ట్రిసిటీ టు పాస్ త్రూ దెమ్ ఈజీలీ ఇంపార్టెంట్, పాస్ అవుతుంది ప్రతి దాంట్లో ఎలక్ట్రిసిటీ ఈజీగా పాస్ అయితే దాన్ని కండక్టర్స్ అంటాం. ఓకే, they have electric charges electrons that are comparable to move inside the material. So inside material electrons free గా మూవ్ అయ్యడానికి ఉంటుంది అన్నమాట కండక్టర్స్ లో. మెటల్స్, హ్యూమన్స్, యానిమల్ బాడీస్, ఎర్త్ ఆర్ కండక్టర్స్. మెటల్స్ గానీ, హ్యూమన్స్ గానీ, యానిమల్ బాడీస్ ఎన్ని, ఎర్త్ గానీ అన్ని కండక్టర్స్ అన్నమాట. ఓకే, most of non-metals like glass, porcelain, plastic, nylon, wood offer high resistance to passage of electricity through them. They are called insulators. ఏదైతే హై రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తాయో వాటిని ఇన్సులేటర్స్ అంటాం. ఓకే, most of substance fall into one of the two of the classes stated above. Most of all substance either insulators అయి ఉంటాయి లేకపోతే కండక్టర్స్ అయి ఉంటాయి. సెమీ కండక్టర్ అంటే ఏంటి మరి చూడండి, మీరు ఆలోచించి మామూలుగా ఇలా ప్లాన్ చేశాను. ఇన్సులేటర్స్ అన్నిటి చెప్పాను, కండక్టర్ అంటే ఏం చెప్పాను. సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, వెన్ సమ్ చార్జ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ఏ కండక్టర్ ఇట్ రెడీలీ గెట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్. సపోజ్ ఏదన్నా చార్జ్ ఒక కండక్టర్ కి మీద ఇస్తే అది రెడీలీ మొత్తం యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అన్నమాట సర్ఫేస్ ఆఫ్ ద కండక్టర్ మీద. In contrast, if some charge put on insulator, it stays at a same place. సో ఇన్సులేటర్ మీద ఒక చార్జ్ పెడితే ఆ చోటే ఉంటుంది. అదే కండక్టర్ అనుకో, ఇన్సులేటర్ అయ్యి అనుకుంటే కండక్టర్ ఒక చార్జ్ పెడితే ఇది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది యూనిఫామ్ గా. ఈ చార్జ్ సపోజ్ మొత్తం యూనిఫామ్ గా స్ప్రెడ్ అయిపోతుంది. అదే ఇన్సులేటర్ మీద పెడితే ఎక్కడైతే పెట్టామో అక్కడే చార్జ్ ఉంటుంది సర్ఫేస్ మీద. ఇట్ స్టేస్ అట్ ద సేమ్ ప్లేస్. యూ విల్ లెర్న్ వై దిస్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ లో అసలు ఇది ఎందుకు అవుతుందని మనం తెలుసుకుందాం. So this property of materials tells you that why nylon or plastic comb gets electrified on combing dry hair on rubbing, but why a metal article like spoon does not. సో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా మీకు, మామూలుగా నైలాన్ ప్లాస్టిక్ కోంబు ఏంటి, ప్లాస్టిక్ కోంబు అనేది ఏంటి, మామూలుగా నాన్ మెటల్. సో కాబట్టి అది ఇన్సులేటర్. సో దాని మీద చార్జెస్ పెడితే ఆ చార్జెస్ అలాగే ఉంటాయి. కానీ అదే మెటల్ అనుకో, మెటల్ ఆర్టికల్ స్పూన్ లాంటిది ఏదైనా అనుకో, చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ద చార్జెస్ ఆన్ మెటల్ లీక్ త్రూ అవర్ బాడీ టు ద గ్రౌండ్ యాజ్ బోత్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. హౌఎవర్ ఇఫ్ ఏ మెటల్ రాడ్ ఈస్
with a wooden or plastic handle is rubbed without touching its metal part, it shows the signs of charging. సో ఇప్పుడు బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది దేని ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటాం అని. సో అసలు బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది చూద్దాం. ఓకే, సో బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే వీ హ్యావ్ సీన్ దేర్ టూ టైప్స్ ఆఫ్ ఛార్జెస్. ఓకే, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. దేర్ ఎఫెక్ట్స్ టెండ్ టు క్యాన్సిల్ ఈచ్ అదర్. సో ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిపితే ఏమవుతుంది, నలిఫై అయిపోద్ది కదా, చార్జ్ జీరో, ఎలక్ట్రికల్ న్యూట్రల్ అవుతుంది. అండ్ దేర్ ఎఫెక్ట్స్ టెండ్స్ టు క్యాన్సిల్ ఈచ్ అదర్. హియర్ వీ షల్ నో డిస్క్రైబ్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఇప్పుడు మనం కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. ఇఫ్ ద సైజెస్ ఆఫ్ ద చార్జ్డ్ బాడీస్ ఆర్ వెరీ స్మాల్ యాజ్ కంపేర్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో సైజెస్ ఆఫ్ చార్జ్డ్ బాడీస్ చాలా తక్కువ డైమెన్షన్ ఉన్నాయి. సో ఇదేమో ఎంత ఉంది, ఇదేమో ఎంత ఉంది చార్జ్డ్ బాడీస్. ఇక్కడ దాని రెండు మధ్య డిస్టెన్స్ ఏమో ఎంత ఉంది. సైజెస్ ఆఫ్ చార్జ్డ్ బాడీస్ ఆర్ వెరీ స్మాల్ కదా. ఇక్కడ కంపేర్ చేస్తుంటే ఇక్కడేమో ఇది ఉంది చార్జ్డ్ బాడీ, ఇక్కడేమో ఇది ఉంది. సో ఈ రెండు మధ్య డిస్టెన్స్ చూసినా, ఈ చార్జ్డ్ లెన్స్ స్కేల్ చూసినా చాలా తక్కువ చిన్నగా ఉన్నాయి కదా. వి ట్రీట్ దెమ్ యాజ్ పాయింట్ చార్జెస్. సో దీన్ని మనం డిస్టెన్స్ ఈ రెండింటిని పాయింట్ చార్జెస్ కింద ట్రీట్ చేస్తాం. ఓకే, పాయింట్ చార్జెస్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. If size of the charged bodies are very small as compared to distance between them, then we treat them as point charges. సో ఎప్పుడైతే దీని చార్జ్ సైజు చాలా చిన్నగా ఉన్నాయో కంపారిజన్ అంటే కంపారిటివ్లీ లైక్ ఎలాగంటే రెండిళ్ళ మధ్య డిస్టెన్స్ కన్నా కంపారిటివ్లీ చార్జెస్ సైజెస్ చాలా తక్కువగా ఉన్నాయో వాటిని మనం పాయింట్ చార్జెస్ కింద ట్రీట్ చేస్తాం. All the charge content of the body is assumed to be concentrated at one point in space. So all suppose ఒక బాడీ ఉంది అనుకో, బాడీ చార్జ్ ఉంది. సో ఆ చార్జ్ మొత్తాన్ని మనం ఒక పాయింట్ కింద ట్రీట్ చేసి అక్కడ కాన్సన్ట్రేట్ అయినట్టు చూస్తాం. ఇప్పుడు సపోజ్ మాస్ ఉంది అనుకో, సమ్ ర్యాండమ్ బాడీ పెద్దది ఇలా ఉంది మాస్. ఓకే, మనం దాని మాస్ మొత్తం ఒక పాయింట్ మాస్ కింద మనం తీసుకోవచ్చు కదా, సేమ్ అదే కాన్సెప్ట్ అన్నమాట. సో నెక్స్ట్ additivity of charges. So adding of charges, additivity. We have not yet given a quantitative definition of a charge, so we shall follow it up in next section. We shall tentatively assume that charge can be done, that this can be done and proceed if a system contains a 2-point charges Q1, Q2. So for system ki 2-point charges on Q1, Q2. The total charge of the system obtained simply adding by algebraically Q1, Q2. సో Q1 ప్లస్ Q2 యాడ్ చేస్తే సింప్లికలీ టోటల్ చార్జ్ మనకు వచ్చేస్తుంది. దాన్ని క్వాంటిటేటివ్లీ మనం డిఫైన్ చేయలేదు. సో డిఫైన్ చేసిన తర్వాత ఇంకా బాధపోతుంది. చార్జెస్ యాడెడ్ లైక్ ఏ రియల్ నెంబర్స్, దే ఆర్ స్కేలర్స్ లైక్ మాస్ ఆఫ్ ద బాడీ. If a system contains n charges Q1, Q2 and Qn, the total charge of the system is Q1 plus Q2 plus Q3 and so on Qn. Charge has magnitude but not direction. Charge ki మ్యాగ్నిట్యూడ్ ఉంటది కానీ డైరెక్షన్ ఉండదు. ఓకే, సో similar to the mass lagging. However, there is one difference between mass and charge. Mass of body is always positive, whereas charge can be either positive or negative. Proper science has to be used while adding the charges in the system. For example, total charge of a system containing 5 charges like +1, +2, -3, +4, -5 అయితే +1, +2, -3, +4, -5 చేస్తే మనకి టోటల్ చార్జ్ -1 వచ్చింది. అంటే నెగిటివ్లీ చార్జ్ అనమాట ఓవరాల్ చార్జ్. అండ్ సెకండ్ ప్రాపర్టీ, చార్జ్ ఈస్ కన్జర్వ్డ్ లైక్ మాస్ ఈస్ కన్జర్వ్డ్ లైక్ చార్జ్ ఈస్ ఆల్సో కన్జర్వ్డ్. ఇది ఇంపార్టెంట్ ప్రాపర్టీ. We have already hinted that fact that when bodies are charged by rubbing, there is transfer of electrons from one body to other. So నేను ఆల్రెడీ చెప్పాను, లైక్ వెన్ బాడీస్ టు బాడీస్ రబ్ చేసినప్పుడు there is a chance of transfer electrons from one body to other body. No new charges are either created or destroyed. అక్కడ మనం కొత్త చార్జ్ క్రియేట్ చేయలేదు, డిస్ట్రాయ్ చేయలేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది చార్జ్ ఈస్ కన్జర్వ్డ్. A picture of particles of electric charge enables us to understand the idea of conservation of energy. So understand the idea of conservation of energy when we rub the two bodies. So మనం ఏదైతే టూ బాడీస్ రబ్ చేస్తే one body gains in charge, other body loses. Within an isolated system consisting of many charged bodies, due to interaction among the bodies, charges may get redistributed, but it is found
the total charge of isolated system is always conserved. సపోజ్ ఒక రెండు బాడీస్ ఉన్నాయి, ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఓకే, సో కానీ ఓవరాల్ గా ఐసోలేట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు దీనికి పాజిటివ్ ఛార్జ్, దీనికి నెగిటివ్ ఛార్జ్ వస్తాయి. ఇక్కడ ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యి ఇక్కడ ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. కానీ ఓవరాల్ గా ఐసోలేటెడ్ సిస్టమ్ అయినప్పుడు ఇది ఇందులో ఎక్కడ కొత్త ఛార్జ్ క్రియేట్ అవ్వలేదు, డిస్ట్రాయ్ కూడా అవ్వలేదు. టోటల్ ఛార్జ్ ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టమ్ ఆల్వేస్ కన్సర్వ్డ్. అదే అంటున్నా, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఎక్స్పెరిమెంటల్లీ కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అప్లై చూసారు. సో it is not possible to create or destroy net charge. So it is not possible to create or destroy net charge carried by an isolated system, although charge carrying particles may created or destroyed. It is not possible to create or destroy net charge. Net charge create చేయలేరు of an isolated system, but charge carrying particles may created or destroyed. So ఈ నెగిటివ్ చార్జ్ ఓవరాల్ నెట్ చార్జ్ అయితే డిస్ట్రాయ్ అవ్వదు. ఓకే, destroyed. So, although the charge carrying particles may be created or destroyed in the process, sometimes nature creates charged particles. A neutron turns into a proton and electron. Sometimes nature creates a charged particles. Nature creates just the proton and electron thus have equal and opposite charge. Proton neutron ki equal and opposite charge ఉంటుంది. The total charge 0 before and after creation. So and next important thing, quantization of charge. So quantization అంటే ఏంటి? Quantization of charge. Experimentally, it is established that all free charges are integral multiples of basic unit denoted by E. Thus, the charge Q on a body is always n into E. N is an integer. So charge అనేది ఎప్పుడు ఎలక్ట్రాన్ యొక్క సపోజ్ ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ ఛార్జ్ అనుకుంటే n ఇంటూ ఏ ఉంటుంది. n అనేది ఎప్పుడు n is an integer. ఓకే, పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో దిస్ బేసిక్ యూనిట్ ఆఫ్ ఛార్జ్ ఇస్ ద ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ ప్రోటాన్ క్యారీస్. సో ఈ బేసిక్ యూనిట్ ఆఫ్ ఛార్జ్ అంటే ఏంటి? charge of electron or proton carries. By convention, the charge of electron is taken as negative. Therefore, the charge of electron is written as minus E. Charge of proton is written as plus E. Charge of proton, charge of electron minus E. The fact that electric charge is always integral multiple of E is termed as quantization of charge. So ఇది దీని మొత్తం చార్జ్ అనేది ఆల్వేస్ ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ అంటే ఇంటిజర్ తో ఫుల్ ఆఫ్ E is termed as quantization of charge అంటాం. దీన్ని quantization of charge అంటాం. There are large number of situations in physics where certain physical quantities are quantized. Quantization of charge was the first suggested by the experimental laws of electrolysis discovered by the English experimentalist Faraday. First time Faraday కనుక్కున్నాడు అనమాట క్వాంటైజేషన్ లా experimentally. Okay, it was experimentally demonstrated by Millikan in 1912. మళ్ళీ Millikan 1912 లో experimentally demonstrate చేశాడు. In international system SI units, unit of charge is called coulomb. So charge of unit coulomb మాట, coulomb denoted by C. Okay, a coulomb is defined in terms of unit of electric current which you are going. A coulomb ఎలా define చేస్తారు? A coulomb is defined in terms of unit of electric current which you are going to learn in a subsequent chapter. In terms of the definition, 1 coulomb is the charge of flowing through a wire in 1 second if the 1 current ampere. సో ఇక్కడ ఏంటంటే 1 coulomb అంటే ఏంటంటే charge of flowing through a wire in 1 second if the current is 1 ampere. 1 ampere current 1 second flow అయితే ఎంత charge flow అవుతుంది, దాన్ని 1 coulomb అంటాం. ఓకే, the value of in this system, the value of basic unit of charge is electron.
1.6 into 10 power minus 19 coulombs. So 6 into 10 power 18 coulomb electrons ni ఏమొస్తుంది -1 coulomb charge చేస్తుంది అన్నమాట. In electrostatics, the charges of large magnitude are seldom encountered with the hence we are using smaller units. 1 microcoulomb కూడా units or 1 millicoulomb. If the protons and electrons are only basic charges in the universe, electrons and protons are only basic charge in the universe, all observable charges have integral multiples of E. So మిగతా అన్ని observable charges అన్ని integral multiples of E కింద ఉన్నాయి. Thus if a body contain L1 electrons and L2 protons, the total amount of charge of the body is N1 electrons minus E plus N2 protons and N2 E. So N2 minus N1 E total charge. Since N1 and N2 are integers, their difference is also integer. Thus the charge on my body is always an integral multiple of E and can be increased or decreased also in steps of E. The step size E, however, very small because at macroscopic level we deal with the charges of few. So microcoulombs మాట దీంతో డీల్ చేస్తాం వల్ల స్టెప్ సైజ్ ఈ అనేది చాలా తక్కువది. At this scale the fat of charge of a body can increase or decrease in units of E is not visible. In this respective grainy nature of the charge is lost and it appears to be continuous. So this situation can be compared with the geometrical concepts of points of the lines. Dotted line viewed from the distance appear as continuous to us, but it is not continuous in reality. As many points very close to each other normally gives an impression of continuous line. Many small charges taken together appears as a continuous of charge distribution. ఇది మనం ఆల్రెడీ చూసే ఉంటుంటాం. సో దూరం నుంచి మనం డాటెడ్ లైన్స్ నుంచి చూస్తే కంటిన్యూస్ గా ఉంటాయి, కానీ దగ్గరికి వెళ్తే కంటిన్యూస్ గా ఉండవు, సో డిస్క్రీట్ గా ఉంటాయి. At macroscopic level, as many points very close to each other gives an impression of continuous line. Many small charges are taken from the period as continuous charge distribution. At macroscopic level, one deals with charges that are enormous and compared to the magnitude of charge E. ఈ చార్జ్ తో కంపేర్ చేస్తే మనం మామూలుగా ఎన్కౌంట్ చేసి దీనికంటే చాలా ఎక్కువ ఉంటాయి. A charge of magnitude say 1 microcoulomb contains 10 power 13 times of electronic charge. Okay. At this scale, the fact that charge can increase or decrease only in the units of E is not very different from saying that charges can be continuous values. Thus, at microscopic level, the quantization of charge has no practical consequence, can be ignored. However, the microscopic level, the charges involved are order of 15 tens or hundreds of E. They can be counted. They appear in the discrete lumps and quantization of charge cannot be ignored. It is the magnitude of scale that involvement is very important. So it depends upon the total magnitude of scale. For example, 10 power 9 electrons move out of the body to another body every second. Okay. 10 power 9 electrons అనేవి ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఎవ్రీ సెకండ్ వెళ్తుంది. హౌ మచ్ టైం రిక్వైర్డ్ టు గెట్ చార్జ్ ఆఫ్ 1 coulomb? సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత? ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఛార్జ్ 1 second 10 power 9 electrons move out of the body. Therefore, charge given out in 1 second is ఒక electron charge 1.6 into 10 power minus 19 coulomb. So 10 power 9 electrons అంటే 10 power 9 into 10 power minus 19 into 1.6 is nearly 1.6 into 10 power minus 10 coulomb. సో ఒక సెకండ్ లో ఎంత coulomb charge వెళ్తుంది? సో how much time to require get a total charge? 1 coulomb charge రావడానికి ఎంత పడుతుంది? 1 coulomb divided by 1.6 into 10 power minus 10 coulomb per second. So divide చేస్తే 6.25 into 10 power 9 seconds మాట. ఓకే, సెకండ్స్ ని మినిట్స్ లో కన్వర్ట్ చేస్తే 60 minute. సో ఇంటూ 60 hours into 24 days.
సో ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలంటే 3600. మొత్తం రేషియో చేస్తే మీకు నియర్లీ ఎంత వస్తుంది అంటే 198 years. సో ఎంత టైం పడుతుంది? ఇఫ్ హౌ మచ్ టైం రిక్వైర్డ్ టు గెట్ అ టోటల్ చార్జ్ ఆఫ్ 1 coulomb, 10^9 electrons move out of the body, 198 years పడుతుంది. Thus to collect the charge of 1 coulomb from a body which is 10^9 electrons which are moved out every second, we will need approximately 200 years. 1 coulomb is therefore the very large unit for, so therefore దాన్ని బట్టి ఏమవుతుంది, for very large unit for many practical purposes. It has however the important to know the what is roughly a number of electrons contained in a piece of the 1 cubic centimeter of material. A cubic copper side of 1 centimeter contain 2.5 into 10^24 electrons. Next question, example 1.2 చూద్దాం. So how much positive and negative charge is there in cup of water? So ఎంత పాజిటివ్, ఒక కప్ ఆఫ్ వాటర్ లో ఎంత పాజిటివ్. లెట్ us assume the mass of 1 cup of water is 250 grams. 250 grams ఉన్నాం వాటర్ కాబట్టి మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఏమవుతుంది, 18 grams. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమవుతుంది, 250/18 moles. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయి, వాటర్ మాలిక్యూల్స్ 250/18 into 6.023 into 10^23. సో ఇన్ మాలిక్యూల్స్, ఈచ్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ కంటైన్ 2 hydrogen, 1 oxygen, అంతే కదా. 2 hydrogen atoms అంటే 2 electrons. 2 hydrogen atoms, ఒక oxygen atom, 2 electrons, ఇందులో 8 electrons. సో 2 protons, 8 protons, టోటలీ ఎంత 10 electrons, 10 protons ఒక్క హైడ్రోజన్ మాలిక్యూల్స్. సో మనకు వచ్చిన దాంట్లో ఇంటూ 10 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటూ ఈచ్ ఎలక్ట్రాన్ కూలింగ్ చార్జ్ ఎంత 1.6 into 10^-19, అంటే దీనికి ఇంత చార్జ్ వస్తుంది, 1.37 into 10^7 coulombs మాట చార్జ్ వచ్చింది. సో ఇప్పుడు దాకా మనం కలుసుకుంది అసలు ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది ఏంటంటే అసలు ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి ఇచ్చాము. లైక్ మాస్, లైక్ ఛార్జ్ ఇస్ ఆల్సో కన్జర్వ్డ్. ఓకే, ఛార్జ్ 2 types ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి. సో ఒకదానికి పాజిటివ్, ఒకదానికి నెగిటివ్ అనుకుంటాం. సో ఆపోజిట్ చార్జెస్ ఆల్వేస్ లైక్ అట్రాక్ట్ ఈచ్ అదర్, లైక్ చార్జెస్ ఆల్వేస్ రిపెల్ ఈచ్ అదర్, ఇదో కాన్సెప్ట్. సో అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్, ఛార్జ్ ఈజ్ కన్జర్వ్ అవుతుంది అండ్ ఛార్జ్ అనేది క్వాంటైజ్ కూడా అవుతుంది. సో ఛార్జ్ అనేది క్వాంటైజ్ అవుతుంది, క్వాంటైజేషన్ ఆఫ్ ద ఛార్జ్, అండ్ కన్జర్వ్ కూడా అవుతుంది ఛార్జ్. సో నెక్స్ట్ కులూమ్స్ లా. Coulomb's law ఏం చెప్తుంది, Coulomb's law is a quantitative statement about the force between the 2 point charges. Coulomb's law అనేది 2 చార్జెస్ మధ్య ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుందో చెప్తుంది. స్టాటిక్ చార్జెస్, ఆ చార్జెస్ అలా మోషన్ లో ఉండకుండా ఉండాలన్నమాట, స్టాటిక్ గా ఉండాలి. సో when the linear size of a charged bodies are much smaller than the distance separating them. So already మీకు చెప్పాను కదా, linear size of a bodies is very small, less than the distance between them separating them. The size may be ignored and the charged bodies are treated as point charges. So size ignore చేసి charged bodies ని మనం పాయింట్ చార్జ్ కింద ట్రీట్ చేయాలన్నమాట. సో అలా ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుంది, Coulomb is measured the force between 2 point charges and found to be varied inversely as square of distance between them. So force Coulomb measure చేస్తే ఏమైంది, ఫోర్స్ అనేది ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అన్నమాట, అండ్ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ magnitude of the charges. Okay, Q1 Q2 charges Q1 Q2 అయితే. సో సేమ్ లైక్ గ్రావిటీ లాగా ఉంది కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మాసెస్. సో was directly proportional to product of magnitude of 2 charges and acted along the line of joining of the 2 charges. So 2 charges ఉన్నాయి అనుకో, సో ఇది 1 ఇది 2. సో ఈ ఫోర్స్ దీని మీద లైన్ ఆఫ్
లైన్ ఆఫ్ జాయినింగ్ టు ద టూ చార్జెస్. ఈ లైన్ లోనే యాక్ట్ అవుతాయి ఆ ఫోర్స్ అనేది. Thus, 2 point charges Q1, Q2 separated by distance r in vacuum. So, then the magnitude of force can be written as F equal to K into what of two charges Q1, Q2 by r square. And one more thing, Coulomb is a French physicist, began with the military career, engineer in the West Indies. In 1776, he returned to the Paris and returned to a small estate to do the scientific research. He invented the torsion balance to measure the quantity of force that used to determination of forces of electric attraction or repulsion between the small charged spheres. He thus arrived in 1785 at inverse square law relation known as Coulomb's law. The law has been anticipated previously and also by Cavendish earlier, though the Cavendish never published these results. Coulomb found the inverse square law of force between unlike and like magnetic poles. సో దీన్ని బట్టి మనకు అసలు కులుంబ్ దీనికి ఎలా వచ్చాడు కంక్లూజన్? హౌ డిడ్ కులుంబ్ అరైవ్ అట్ దిస్ లా ఫ్రమ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్? కులుంబ్ యూజ్ torsion balance. Okay, torsion balance usage. Torsion balance is a sensitive device to measure force. It is also used as by Cavendish to measure the very feeble gravitational force between two objects to verify the Newton law of gravitation. Okay. సో కులుంబ్ ఏం చేశాడు? ఫైండ్ అవుట్ చేయడానికి, ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ టార్జన్ బ్యాలెన్స్ అనే ఇన్స్ట్రుమెంట్ వాడాడు. సో ఫర్ మెజరింగ్ ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జ్డ్ మెటాలిక్ స్పియర్స్. When the separation between spheres is much larger than the radius of the sphere, the charged spheres may be regarded as the point charges. However, the charges of the spheres were unknown to begin with. How then he could discover relation like equation 1.1? So దీని ఎలా చార్జెస్ అనేవి ముందుగా తెలియవు కదా, ఎలా ఫైండ్ అవుట్ చేశాడు? Coulomb thought the following a simple way. Suppose charge on metallic sphere is Q. If the sphere is put in contact with an identical uncharged sphere, the charge will spread over the two spheres. So charge అనేది spread అవుతుంది కదా. By symmetry, the charge on each sphere will be Q/2. సో స్పియర్ ఉంది, క్యూ చార్జ్ ఉన్నదేమో, జీరో చార్జ్ అసలు లేదు. సో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు కాబట్టి ఏమవుతుంది, చార్జ్ అనేది ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది ఈక్వల్ గా. సో సేమ్ ఐడెంటికల్ స్పియర్ తీసుకొచ్చి, మెటాలిక్ ఐడెంటికల్ స్పియర్ తీసుకొచ్చి, సో by symmetry charge on each sphere will be Q/2. Repeating process, we can get the charges Q/2 and Q/4 etc. Coulomb varied the distance for a fixed pair of charges. సో ఇప్పుడు ఏం చేశాడు, ఫిక్స్డ్ పేర్ ఆఫ్ చార్జెస్ కి డిస్టెన్స్ వేరీ చేశాడు. మెజర్ ద ఫోర్స్ ఫర్ డిఫరెంట్ సెపరేషన్స్. సో ఫోర్స్ మెజర్ చేశాడు. అది ఎలా ఉంది, ఫోర్స్ మెజర్ చేసిన ఫోర్స్, ఈ వేరియడ్ ద చార్జెస్ ఇన్ పేర్స్. మెజర్ ద ఫోర్స్ ఆఫ్ డిఫరెన్స్, హీ వేరియడ్ ద చార్జెస్ ఇన్ పేర్స్ కీపింగ్ ద డిస్టెన్స్ ఫిక్స్. సో డిస్టెన్స్ ఫిక్స్ చేసి చార్జెస్ ని వేరీ చేశాడు. కంపేరింగ్ ఫోర్సెస్ ఫర్ డిఫరెంట్ పేర్ ఆఫ్ చార్జెస్ అట్ డిఫరెంట్ డిస్టెన్స్, Coulomb arrived at this. సో దాన్ని బట్టి వాడు ఏం కంక్లూడ్ చేశాడు, F is proportional to 1/r square. F is proportional to Q1, Q2 magnitude. The proposal is finally F is proportional to Q1, Q2 by R square. So F is proportionality of constant. So the Coulomb law is a simple mathematical statement, was initially experimentally arrived at in the manner of described above. Okay, while original experiment established at a microscopic scale, it has also been established down to subatomic level, 10^-10. Coulomb discovered his law without knowing the explicit magnitude of charge. So Coulomb అసలు magnitude of charge తెలియకుండానే, ఎక్స్ప్లిసిట్ magnitude of charge తెలియకుండానే దీన్ని డిస్కస్ చేశాడు అనమాట. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ అనదర్ వే అరౌండ్. ద Coulomb's law can now deploy to furnish the definition of a unit charge. So in other fact, in a way around, Coulomb's law can be now employed to furnish the definition of unit charge. In this relation, equation 1.1, K is so far arbitrary, we can see any positive value of the K. Choice of K determines the size of the unit of charge. So in SI units, the value of K is 9 into 10^9 Newton per second. The SI unit of charge that results from the choice called Coulomb, which were defined early in section 1. So the unit of charge results from the choice is a Coulomb, which is defined starting మనం డిస్కస్ చేసాం కదా. And putting the value of K in the equation, Q1 R equal to 1 meter, F equal to 9 into 10^9 meters.
Thus, the 1 coulomb of charge, when placed at a distance of 1 meter from the another charge of same magnitude in a vacuum, experience electric force of repulsion of magnitude 9 into 10 power 9 newtons రిపల్షన్ వచ్చింది. సో ఇక్కడ Q1 ఛార్జ్ ఉంది అనుకున్నాం, ఇదేమో R2 రేడియస్ వెక్టర్ లో ఉంది. ఓకే, ఇదేమో R1 ఉంది, ఇక్కడేమో Q1, ఇక్కడేమో Q2 ఛార్జెస్ ఉన్నాయి. సో 1-2 మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ F2 అన్నమాట. ఓకే, F12 1 మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ F12. 1 coulomb is F1 force on 1 due to 2 మాట, F2 అంటే force on 2 due to 1. 1 coulomb is evidently too big a unit to be used. In practice, in electrostatic, one uses smaller units like 1 millicoulomb or 1 microcoulomb. So the constant K is usually put as K equal to 1/4 pi epsilon naught. For later convenience, that coulomb law is written as ఈ కాన్స్టెంట్ అనేది 1/4 ఎప్సిలాన్ నాట్ అవుతుంది. సో ఫైనల్ గా కూలంబ్స్ లా ఇలా అవుతుంది అన్నమాట. ఫైనల్ గా 1/4 pi epsilon naught Q1 Q2 modulus by R square. Epsilon naught is permittivity, the property epsilon naught అంటే permittivity of free space. The value of epsilon naught is 8.854 into 10 power minus 12 coulomb square per Newton meter square. సో దీన్ని బట్టి ఎలా రాయొచ్చు? సో R2 వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R21 రాయొచ్చు కదా. సో R21 అంటే ఏంటి? R2 వెక్టర్ మైనస్ R1 వెక్టర్, అంతే కదా. ద సేమ్ ద వెక్టర్ లీడింగ్ ఫ్రమ్ 2 to 1 డినోటెడ్ బై R. సో 2 to 1, సో 2 to 1 వెక్టర్ ఇది. ఓకే, R2 to 1 ఈ వెక్టర్, ఇదేమో R1, ఇది R2 to 1. ఇదేంటి ఇప్పుడు? సపోజ్ ఇక్కడ ఇచ్చిన డైరెక్షన్స్ చూడండి. జామెట్రీ అండ్ ఫోర్సెస్ బిట్వీన్ 2 చార్జెస్. సో జామెట్రీ అండ్ ఫోర్సెస్ బిట్వీన్ 2 చార్జెస్ చూస్తే మీకు అర్థం అవుతుంది. లైక్ since force is a vector, it is better to write the Coulomb's law in vector notation. Let the position of vectors of Q1 Q2 as R1 R2. So ఇది R1 R2 మాట. ఓకే, see figure point 1.3a. We denote the Q1 Q2 by F12 force on Q2 due to Q1. F12 అంటే ఏంటి? ఫోర్స్ ఆన్ Q2. Q2 మీద ఎంత ఫోర్స్ ఉంది? డ్యూ టు Q1. దీని నుంచి దీని మీద ఎంత ఫోర్స్ ఉంది? ఓకే, సపోజ్ ఈ రెండు అట్రాక్ట్ అనుకో, ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఈ రెండు సేమ్ చార్జెస్ అనుకో, F21 అటు ఉంటుంది, F12 ఇటు ఉంటుంది. F12 అంటే F2 అంటే ఫోర్స్ ఆన్ Q2 కదా, డ్యూ టు Q1. F12 అంటే ఫోర్స్ ఆన్ Q1, F21 అంటే ఫోర్స్ ఆన్ Q1, F12 ఫోర్స్ ఆన్ Q2 డ్యూ టు Q1, F21 ఫోర్స్ ఆన్ Q1 డ్యూ టు Q2. Q2 నుంచి Q1 కి ఎంత ఫోర్స్ ఉంటుంది? ఇది ఈ ఫోర్స్ రిప్రజెంటేషన్ ఎలా ఉందంటే, ఇక్కడ ఇది రిపల్ చేస్తుంది అనమాట. ఈ రెండు సేమ్ చార్జెస్ అయ్యి, ఇది దీన్ని ఇటుతో వస్తుంది, ఇది దీన్ని ఇటుతో వస్తుంది. అట్రాక్ట్ అయ్యానుకో, సపోజ్ Q1 Q2 గ్రేటర్ దెన్ 0. సో రెండు సేమ్ చార్జెస్ ఉండాలి. సో Q1 Q2 లెస్ దెన్ 0 అనుకో, ఫోర్సెస్ డైరెక్షన్ ఎలా ఉంటాయి? ఇది దీన్ని ఇట్లా అవుతుంది, ఇది దీన్ని ఇట్లా అవుతుంది. ఓకే, దాన్ని బట్టి the 2 point charges Q1 Q2 have been numbered 1 and 2 for convenience, and vector lead them 1 to 2. So R21 is equal to R2 minus R1. R12 equal to R1 minus R2. So R12 is nothing but minus R21. The magnitude of vector R21 or R12 denoted by R21 and R12. సో డైరెక్షన్ స్పెసిఫై చేయాలంటే R21 క్యాప్ అంటే R21 డివైడెడ్ బై R21 మ్యాగ్నిట్యూడ్ అనమాట. సో దాన్ని డైరెక్షన్ స్పెసిఫై చేస్తే, సో ఇప్పుడు సపోజ్ ఫోర్స్ F21 ఎలా యాక్ట్ అవుతుంది?
product of Q1 Q2 by R21 square. R21 square. Okay. Magnitude R21 square. ఏ డైరెక్షన్ లో ఉంది R21 క్యాప్ లో? R21 క్యాప్ లో F21 అంటే R21 క్యాప్ లో ఈ డైరెక్షన్ లో ఫోర్స్ ఉంది. అదే నీట్ గా ఇక్కడ వెక్టర్ ఫామ్ లో రాశారు. సో సమ్ రిమార్క్స్. ఈక్వేషన్ 13.3 is valid for any sign of Q1 Q2 whether positive or negative. If Q1 Q2 are the same sign, either both positive or both negative, F21 is along R21, which denotes the repulsions. It should be like charges Q1 Q2 are of opposite signs. F21 is along the R21 minus R21 is equal to R12 క్యాప్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో కులుమ్స్ లా ఏం చెప్తుంది? ద ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of two charges, inversely proportional to distance between two charged particles. Okay, so we will continue next class. Thank you. I'm ending here.